హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం స్క్వేర్ రూట్స్ ఇంకా క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మీరు ఇంతకుముందు చాలా ట్రిక్స్ ట్రై చేసి ఉంటారు, ఒకసారి ఇది కూడా చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9216. ఏం చేయాలంటే ముందు స్క్వేర్ రూట్ చేసే ముందు దీన్ని టూ డివిజన్స్గా డివైడ్ చేసుకోవాలి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా? ఇప్పుడు 92కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 9 9s are 81. సో టేక్ 9. ఇప్పుడు 6 అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుందో చూడాలి. 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది, ఇంకా 6 స్క్వేర్ అయితే 36. 4 కానీ 6 కానీ వచ్చినప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది, అవునా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే 9కి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి? సక్సెసర్ ఆఫ్ 9 90. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ 90 కన్నా పెద్దగా ఉంది. సో మనం ఏం చేసుకోవాలి? ఈ రెండింటిలో పెద్ద నెంబర్ని చూస్ చేసుకోవాలి. 4లో 6లో ఏది పెద్ద నెంబర్ అంటే 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9216 ఈస్ 96. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 6889. ఫస్ట్ ఏం చేయాలి? రైట్ టు లెఫ్ట్ టూ డిజిట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 68కి నియరెస్ట్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 8 8s are 64. సో 8. నెక్స్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఈ డిజిట్ ఏముంది? 9. 9 ఎప్పుడు వస్తుంది? ఐదర్ 3 స్క్వేర్ అయినా లేదంటే ఆర్ 7 స్క్వేర్ 14 అయినా, ఈ రెండిట్లో 9 వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? నెంబర్ 8 కదా. 8కి సక్సెసర్ ఏంటి? 9. 8 9s are 72. 72 అనే నెంబర్ కన్నా గివెన్ క్వశ్చన్ తక్కువగా ఉంది, అవునా? సో ఈ రెండిట్లో చిన్న నెంబర్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఏంటి? 83. ఓకేనా? వన్ మోర్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 12544. చూడండి ఏమని చెప్పినా రైట్ టు లెఫ్ట్ టూ డివైడ్ చేసుకోవాలి. 3 ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఉంచుకోండి. 125కి నియరెస్ట్ స్క్వేర్ ఎంత? 11 స్క్వేర్స్ 121. సో నెక్స్ట్ 4 ఎప్పుడు వస్తుంది యూనిట్స్ ప్లేస్లో? 4 ఐదర్ 2 స్క్వేర్ ఆర్ 8 స్క్వేర్, అవునా? 2 ఆర్ 8కి 4 వస్తుంది. ఇప్పుడు 11కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 12. 11 12s are 132, అవునా? 132 అనే నెంబర్ కన్నా క్వశ్చన్ ఎలా ఉంది? చిన్నగా ఉంది. సో చిన్న నెంబర్ ఆన్సర్. సో ఆన్సర్ ఎంత? 1112. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ 6084. ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూబ్ రూట్స్ ఒక్క క్షణంలో అయిపోతుంది, బట్ మీకు 1 to 10 క్యూబ్స్ అనేది ఖచ్చితంగా రావాలి. చూడండి, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ కన్నా క్యూబ్ రూట్ ఇంకా చాలా చాలా ఈజీ. చూడండి క్వశ్చన్, క్యూబ్ రూట్ ఆఫ్ 4913. స్క్వేర్ రూట్లో 2కి డివైడ్ చేసాము. ఇప్పుడు 3 నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? 4కి నియరెస్ట్ క్యూబ్ ఎక్కడ ఉంది చూడండి. 4 ఎప్పుడు వస్తుంది? 1. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ 3. 3 ఎక్కడ వస్తుంది యూనిట్స్ ప్లేస్లో? 3 డైరెక్ట్ 7. ఇప్పుడు స్క్వేర్స్ అయితే ఒక నెంబర్కి 2 యూనిట్స్ ప్లేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం వెరిఫై చేసినాం. ఎట్లా? ఈ ఫస్ట్ నెంబర్ యొక్క నెక్స్ట్ నెంబర్ రాసుకొని దానికన్నా క్వశ్చన్ చిన్నగా ఉంటేనేమో తక్కువ నెంబర్, క్వశ్చన్ పెద్దగా ఉంటే నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం, అంటే పెద్ద నెంబర్ తీసుకున్నాం. కానీ క్యూబ్ రూట్కు అలాంటి ప్రాబ్లం లేదు. చూడండి, మీరు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటే వస్తుంది. ఇంకా ఈజీ ఏంటంటే 4కి 4, 5కి 5, 6కి 6. అంటే మనకు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇంకా 1కి 1, 9కి 9 గుర్తుంచుకోండి. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో కనుక 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ చూసుకో, 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఇంకా 9 వస్తే డైరెక్ట్ లాస్ట్ డిజిట్ అనేది ఇవే తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 2 వస్తే 8 తీసుకోవాలి, 3 వస్తే 7. సేమ్ మళ్ళీ రివర్స్, యూనిట్స్ ప్లేస్ 7 వస్తే 3 తీసుకోవాలి, 8 వస్తే 2. ఇవి రెండు వైస్ వర్సా ఉంటాయి ఒకదానికొకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 17,576. సారీ, ఇక్కడ ఆన్సర్ చేసేసినాం కదా. 3కి ఆన్సర్ ఏంటి? 3 వచ్చినప్పుడు 7 తీసుకోవాలి.
ఇక్కడ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 3 నెంబర్స్గా డివైడ్ చేసినాం కదా. 17కి నియరెస్ట్ క్యూబ్ అంటే ఏంటి ఇక్కడ 8. సో 2 తీసుకోవాలి. 6 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 6. 26. క్యూబ్ రూట్ ఆఫ్ 17,576 ఈస్ 26. చూడండి ఇంకొక క్వశ్చన్. క్యూబ్ రూట్ ఆఫ్ 42875. ఫస్ట్ ఏం చేయాలి, రైట్ టు లెఫ్ట్ 3 నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి 5 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ అంటే ఇన్స్ ప్లస్ ఎట్లయినా 5 అవుతుంది. నియరెస్ట్ క్యూబ్ ఆఫ్ 42 ఏమవుతుంది 3. ఎందుకంటే 3 క్యూబ్ అంటే 27, మళ్ళీ 4 క్యూబ్ అంటే 64 కదా. ఎప్పుడు కానీ కొంచెం తక్కువ నెంబర్ తీసుకోవాలి, నియరెస్ట్లో తక్కువ తీసుకోవాలి. సో ఆన్సర్ 35. నెక్స్ట్ క్వశ్చన్. క్యూబ్ రూట్ ఆఫ్ 85184. ఓకేనా. సేమ్ 3గా డివైడ్ చేసుకోవాలి. 85కి నియరెస్ట్ క్యూబ్ అంటే 4. ఎందుకంటే 4 4s 16, 16 4s 64. మళ్ళీ 5 క్యూబ్ అయితే 125 అవుతుంది. సో నియరెస్ట్ క్యూబ్ అంటే 4 తీసుకోవాలి. 4 ఉంది కాబట్టి ఇంతకు ముందే చెప్పినట్టు లాస్ట్ డిజిట్ 4. మీరు ఇది ట్రై చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 148,877 1,48,877కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా ఉంది ట్రిక్? ఇఫ్ యూ లైక్ దిస్ ట్రిక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Enlighten Amulya. Thank you.